హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. సో మన ఛానల్లో అయితే వీడియోస్ చాలా గ్యాప్ వచ్చాయి, రాలేదు, ఇవ్వాల్సి వచ్చింది. అండ్ ఈ మంత్లో 24th మాకు 4 years కంప్లీట్ అయ్యి 5th year పడుతుందన్నమాట మా మ్యారేజ్ యానివర్సరీ. ఆ సందర్భంగా మీతో ఒక వీడియో అయితే షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చేసామండి. అదేంటంటే మా పెళ్లి పుస్తకం అయితే మీకు చూపించాలి అని డిసైడ్ అయ్యాము. సో 2 ఆల్బమ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఒక ఆల్బమ్ చూపిస్తాము. ఇది ఫస్ట్ అంత రివర్స్ కనబడుతుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? షూటింగ్ క్యాన్సిల్ చేసేద్దాం. నువ్వు తొందరపడకాయా, ఒరిజినల్ నోట్లు ఫస్ట్ పిక్ వచ్చేసి ఇది. మేము పెళ్ళైన 1 yearకి ఫోటోషూట్ చేయించుకున్నాము. ఎవరైనా పెళ్లికి ముందు చేయించుకుంటారు, లేదా పెళ్ళైన వెంటనే చేయించుకుంటారు. కానీ మాకు 1 year టైం పట్టింది. ఫస్ట్ యానివర్సరీ చేయించుకొని అప్పుడు అనమాట ఈ ఫోటోషూట్ మొత్తం గండికోటలోనే చేయించుకున్నాము. కడప గురించి తెలిసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది, గండికోట. అండ్ ఇది వచ్చేసి ఒక్క పిక్, నాకు తాంబూలం తీసుకొచ్చినప్పుడు ఫోటో. అండ్ ఈ 2 ఫొటోస్ వచ్చేసి గండికోట దగ్గరే మైలవరం డ్యామ్ అని ఉంటుంది అక్కడ. ఇది కూడా ఒక్క రోజు ఇక్కడ మా ఇంటి దగ్గర. ఇది ఒక పిక్. నెక్స్ట్ వచ్చేసి ఇది మా ఇల్లు, మా ఆయన వాళ్ళ ఇల్లు అన్నమాట పెళ్ళప్పుడు. ఇది నాకు ఒక్కకు తీసుకొని వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర. ఇంకేమన్నీ అట్లా వాళ్ళ ఇంటి దగ్గరే. ఇది మా వెడ్డింగ్ కార్డ్. మేము అప్పుడు చిన్న చిన్న ఫొటోస్ వేయించి వెడ్డింగ్ కార్డ్. పెళ్లి ఫొటోస్కి స్టిల్స్లో ఫొటోస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడేమో బక్కగా ఉన్నాము, అందులో కొంచెం లావ్ అయిపోయినాము. ఇది కూడా ఒక్క తీసుకొచ్చినప్పుడే అన్నమాట. ఇక్కడ మా చిన్న ఆడపడుచు, మా ఆయన వాళ్ళు వచ్చేసి 3, పెద్ద ఆడపడుచు, చిన్న ఆడపడుచు. నాకు 2 ఆడపడుచులు. మా పెద్ద ఆడపడుచు ఎందుకు రాలేదంటే చిన్న బాబు ఉండే అప్పుడు 6 months హిత్ బేబీకి, అందుకే రాలేకపోయింది. అందుకే శశివర్ధన్ ఒకటి వచ్చింది. ఇక్కడ మా అక్క అండ్ తినొచ్చేసి మా చెల్లి. ఇంకా ఒక్కకు సాంగ్యం అయితే స్టార్ట్ చేశారు దేవుడికి మొక్కుకున్న తర్వాత. ఇవన్నీ వాళ్ళు తీసుకొచ్చినవి. ఇవి మొత్తం ఒక్క పిక్స్. ఇక్కడ వచ్చేసి మా పెద్దత్త, మా అత్త వాళ్ళు మొత్తం 5 మంది సిస్టర్స్. ఇక్కడ పెద్దత్త అనమాట. నాకు ఒక్కాకు తీసుకొచ్చిన అంటే పెళ్ళికి 1 week ముందే ఒక్కాకు తీసుకొచ్చారు. మళ్ళీ అప్పుడు కోన్ పెట్టుకుంటే పోతుంది అని చెప్పేసి ప్రెజెంట్ మనకి ఫొటోస్ వరకు సరిపోయేలాగా పారాని అయితే సెట్ చేశారు. ఆ శారీ తర్వాత ఇది మా ఆయన వాళ్ళు తీసుకొచ్చిన శారీ అనమాట. అసలు హైలైట్ ఒక్కాకులో ఈ చీర ఎంతమంది అడిగారో ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని చెప్పాను కదా. ఇక్కడ మా చిన్న ఆడపడుచు శశివదన. చీర చాలా మంది అడిగారు అనమాట, ఎక్కడ తీసుకున్నారు, చీర బాగుంది. పెళ్ళికి వచ్చేసి వేరే చీర, ఇది పెళ్ళికి కట్టుకొని అది ఒక్కాకు కట్టుకోవచ్చు కదా అని అడిగినారు. బట్ నేను ముందే డిసైడ్ అయినా ఇది ఒక్కాకు అది పెళ్లి చీర అని చెప్పి. అందుకే నేనైతే ఏం మార్చలే. మొత్తం సింపుల్గా పిక్. గండికోటలో పిక్స్ అయితే అసలు చాలా ఎక్సలెంట్గా వచ్చాయండి. అదిగాక మమ్మల్ని ఎర్లీ మార్నింగే తీసుకెళ్లారు షూట్కి. ఇది కూడా గండికోటలోనే. ఈ పిక్ చూసి చాలా మంది అడిగారు గ్రాఫిక్సా అని. గ్రాఫిక్స్ అయితే అస్సలు కాదు, మా పిక్స్ ఏవి గ్రాఫిక్స్ కాదు, అన్నీ ఒరిజినల్ అనమాట. ఇక్కడ వాటర్ కూడా నిజంగానే ఉన్నాయి మేము ఫొటోస్ తీసుకునేటప్పుడు. కూడా వచ్చేసి మైలవరం డ్యామ్ దగ్గర. గండికోటలో ఇలా ఉంటాయి అన్నమాట ద్వారాలు. స్టార్టింగ్లో చాలా పెద్దవి. ఫొటోస్కి అయితే చాలా బాగున్నాయి. అండ్ మా అత్త వాళ్ళలో లాస్ట్ అత్త, నా 5వ అత్త. ఇక్కడ వచ్చేసి మా నాన్న వాళ్ళ అక్క. మా నాన్న వాళ్ళు వచ్చేసి 3, 2 అక్కలు, మా నాన్న అనమాట. ఇక్కడ మా నాన్న వాళ్ళ పెద్ద అక్క అంటే మా పెద్ద మేనత్త. ఇక్కడ మా చిన్నత్త. వీళ్ళిద్దరూ నాకు మేనత్తలు. ఇక్కడ మా పిన్ని అంటే మా మేనత్త వాళ్ళ కూతురు. నార్మల్గా అయితే వదిన అని పిలిచాలి, మాకు పిన్ని అని అలవాటు అయిపోయింది. మా అబ్బా, మా జేజీ. అబ్బా అంటే అందరూ ఏదో అనుకుంటారు, కడపలో మేము అబ్బానే పిలుస్తాం, నాన్న వాళ్ళ నాన్నని. అబ్బా అని జేజీ అని పిలుస్తాము. అందరూ మామూలుగా అబ్బాని కూడా తాత అని పిలుస్తారు, మేము అట్లా కాదు, అబ్బా జేజీ. మా బావ వాళ్ళ అవ్వ తాత. ఇక్కడ ముని అన్న మా పెద్ద ఆడపడిచి శాంతి వదిన హస్బెండ్, మా అన్న. అండ్ ఇక్కడ వచ్చేసి
లక్కీ. అప్పుడు అసలు వెంట్రుకలు తీపిలేదు, ఎంత క్యూట్గా ఉన్నాడంటే అంత క్యూట్గా ఉన్నాడు. అండ్ నెక్స్ట్ మా మామ. నాకు ఈ ఫోటో చాలా ఇష్టం, ఒక్కాకులో కాలు ముక్కే ఫోటో. మా ఆయన వాళ్ళ నాన్న, మామ అంటే మళ్ళీ ఇంకొకటి అనుకుంటారేమో, అదే అప్పటికి కాబోయే మామ, ఇప్పుడు మామ. ఇక్కడ వచ్చేసి మా పిన్ని, ఇక్కడ మా పెద్దమ్మ, ఇక్కడ మా ఆయన వాళ్ళ పెద్దమ్మ. వచ్చేసి మా చిన్న మేనత్త కొడుకు, తినొచ్చేసి మా చెల్లెలు, చెప్పాను కదా మా పిన్ని, వదిన అని పిలవకుండా పిన్ని అని పిలుస్తాం కదా, ఆ పిన్ని వాళ్ళ అమ్మాయి మా అక్క. ఇక్కడ వచ్చేసి మేనమామ భార్య కూతురు, ఇక్కడ కూడా సుజి, ఇక్కడ తనుంచ. ఇది వచ్చేసి మా ఫ్యామిలీ, మా నాన్న, మా అమ్మ, మా అక్క, మా బావ. మా అమ్మ వాళ్ళకి మేమిద్దరమే, ఇద్దరు ఆడపిల్లలమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా అమ్మ, నాన్న, అక్క, బావ, ఇక్కడ పెద్దమ్మ. అండ్ ఈ పిక్ కూడా నాకు చాలా ఇష్టం, కాళ్ళు ముక్కే, అక్కడ మా మామది కాళ్ళు ముక్కేది, ఇక్కడ మా అమ్మ వాళ్ళకి కాళ్ళు ముక్కేది. నాకు చాలా ఇష్టమైన పిక్స్ ఒక్కాకులో. వచ్చేసి మేము బయట, మా ఇంటి దగ్గర బయట కలంలోనే స్టిల్స్ దిగి కూడా అన్ని గండి తోటలో తీసిన పిక్సే. అసలు ఈ షార్ట్ అయితే ఎన్నిసార్లు తీసినారా ఆయన, ఈ షార్ట్కి చాలా కష్టపడినాము, ఫోటోకి అండ్ వీడియోకి కూడా. ఎక్సలెంట్గా వచ్చిందండి, డ్రోన్తో తీసిన పిక్ చాలా బాగా వచ్చింది. ఇంకా మా ఆయన వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది, అంటే పెళ్ళికి ముందు రోజు ఇంటి దగ్గర ఊర్లో టెంకాయలు కొట్టడం, బియ్యం దంచడము అవన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి మా పెద్ద ఆడపడుచు శాంతి వదిన. అప్పటి నుంచి చెప్తున్నా కానీ పిక్ కనిపించలే, అంటే ఒక్కాకుకి రాలేదు కదా, లేదు. అండ్ ఇదిగో ఈ చిన్నబాబు కోసమే ఆగిపోవాల్సి వచ్చింది, పట్టుకోలేదు కదా ఇబ్బంది అవుతుంది అని చెప్పి. ఈయన పేరు హిత్తు, ఈయన చాలా పెద్ద అయిపోయాడు. వీడొచ్చేసి ఆదిబాబు, మా చిన్న ఆడపడుచు కొడుకు. అండ్ ఇక్కడ లక్కీ, వీళ్ళిద్దరు మా పెద్ద ఆడపడుచు పిల్లలు. ఈయన వచ్చేసి చిన్న ఆడపడుచు శశి వదిన వాళ్ళ అబ్బాయి. మా పెళ్ళప్పుడు ముగ్గురికి హెయిర్ ఉంది, అప్పటికి ఇంకా ఎవరికి వెంట్రుకలు తీపిలేదు కదా, ఎవరికి వెంట్రుకలు తీపిలేదు. ఎంత క్యూట్గా ఉన్నారో. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగా నవ్వుతున్నాడో హిత్. ఇక్కడైతే ఆదిబాబు పిక్ ఎక్సలెంట్ వచ్చింది. అంత చిన్నప్పుడు వాళ్ళకి ఏం తెలియదు కదా, ఎంత క్యూట్గా ఉంటారో ఫొటోస్ తీసినా కూడా. ఇక్కడ కూడా హిత్. అండ్ ఇక్కడ వచ్చేసి మా రవి బావ, మా హస్బెండ్ వాళ్ళ అన్న, అండ్ మా శివన్న, రాధా అన్న. మా ఆయనకి ఫోన్ మాట్లాడకుండా ఎవరితో అయినా రోజు గడవదు అని అంటే రాధా అన్నతోనే డైలీ ఫోన్ ఉండాలి, అంత బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా అత్త కొడుకు, ఇక్కడ వచ్చేసి మా శ్రీనుబావ కొడుకు మణి. అండ్ ఇదంతా వీళ్ళ గ్యాంగ్ పిక్. ఇక్కడ నుంచి మొత్తం ఊర్లో దేవుళ్ళకి టెంకాయలు కొట్టడము. ఇవి చిన్న చిన్న టెంపుల్స్ అన్నమాట ఊర్లో. ఇవి మొత్తం టెంకాయలు కొట్టే పిక్సే. ఇక్కడ మా పెద్దమ్మ అది నెత్తుకొని ఉంది, ఇక్కడ రవిబావ మనీని ఎత్తుకొని ఉన్నాడు. రెండు పిక్స్ చాలా బాగా వచ్చినాయి. అండ్ ఇది కూడా సూపర్ వచ్చింది పిక్. దీని కెమెరామెన్ ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి మా మామ, అదే మా ఆయన వాళ్ళ నాన్న అండ్ మా మామ ఫ్రెండ్. వీళ్ళకి అంత ఏజ్ ఉన్నా కూడా కర్రసామ ఆడుతున్నారు. ఇది మ్యారేజ్ వీడియో తీశారు, చాలా బాగుంది. మ్యారేజ్ వీడియోస్ పెట్టినప్పుడు ఇంకా బాగుంటది చూడండి. ఇది వచ్చేసి ఊర్లో రాముని టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్. అండ్ ఇది గంగమ్మ తల్లి. పెళ్లి వీడియో నేను వదిలినప్పుడు దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు నాకు ఇంకా క్లారిటీగా తెలియదు, కనుక్కొని చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది అసలు గండికోటలో తీసుకున్న పిక్స్ గురించి మాట్లాడడానికి ఏం లేదు, అంత బాగున్నాయి. ఇది వచ్చేసి పెళ్లి రోజు ఎర్లీ మార్నింగ్ మండపం దగ్గరికి బయలుదేరేటప్పుడు అనమాట. ఇక్కడ వచ్చేసి మా అత్త మామ, ఇక్కడ మా పెద్దత్త పెద్ద మామ, అంటే మా మామ వాళ్ళ అన్న. ఇక్కడ వచ్చేసి మా చిన్న వదిన విత్ ఆది. అండ్ నెక్స్ట్ ఇది కూడా మండపానికి బయలుదేరేటప్పుడే, చాలా బాగుంటుంది పిక్. ఇదైతే ఎక్సలెంట్ అసలు. నలుగు పెట్టేటప్పుడు పిక్. వీడు వచ్చేసి మా బాబాయ్ కొడుకు, అంటే పెళ్లి కూతురి తమ్ముడే కూర్చోవాలంట నలుగు పెట్టేటప్పుడు, అందుకని వీడిని కూర్చోబెట్టుకున్నాం. ఫుల్ క్లియర్గా నలుగు పెట్టేటప్పుడు, అంటే పెళ్ళికి ముందు మార్నింగ్ నలుగు పెట్టి తర్వాత స్నానం చేపించి అప్పుడు పెళ్లిపీటల మీద కూర్చోబెడతారు. ఇది ఒక్కాకులో ఫోటోనే. సో ఇవన్నీ ఇంకా నలుగు పెట్టేవే అన్నమాట ఫొటోస్.
అండ్ మాకు పెళ్ళికి ముందే అంటే పెళ్లి పీటలకి ఎక్కే ముందే నలుగు పెట్టేటప్పుడే మెట్టెలు పెడతారనమాట. ఇక్కడ నాకు మా మేనమామ మెట్టెలు అయితే పెడుతున్నారు. ఇక్కడ వీళ్ళకి 5 days కానీ 3 days కానీ ఉంచి తీసేస్తారు. మా సైడ్ మగవాళ్ళకి కూడా మెట్టె పెడతారు పెళ్ళప్పుడు. మా మామ, మా అమ్మ వాళ్ళ తమ్ముడు, మా అమ్మ, మా పెద్దమ్మ, మా మామ, ముగ్గురు. అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది పిక్. సో ఇక్కడ మా వరుడు వచ్చేసిండు. ఈ టెంపుల్లోనే మా పెళ్ళి జరిగిందనమాట. మా ఊరికి దగ్గరలోనే ఈ టెంపుల్ ఉంటుంది. యాక్చువల్గా దగ్గర మా ఫ్యామిలీలో ఉన్న అందరి పెళ్ళిళ్ళు ఈ టెంపుల్లోనే జరిగినాయి. మంచిగా వచ్చిందని అదొక నమ్మకము. చిన్న వదిన, పెద్ద వదిన అందరి పెళ్ళిళ్ళు ఇక్కడే, మా పెళ్ళి కూడా ఇక్కడే. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మా ముగ్గురివి ఒకే మంత్లోనే మ్యారేజెస్ అయినాయి అనమాట. డిసెంబర్లో. డేట్స్ తేడా అంతే, మంత్ మాత్రం మొత్తం ఒకటే. ఇక్కడ పెళ్లి కొడుకుని చేస్తున్నారు. ఈయన వచ్చేసి పబ్జీ బాబాయ్ గుంటూరు నుంచి వచ్చిండు. పాపం మా ఫస్ట్ పేజ్లో వచ్చేది వధువు, నేనే పెళ్లి కూతురు గీతప్పుడు ఎట్లుంటాను. మా పిన్ని అంటే వదినని దండ వేసి బాస్కెట్ కట్టాలంటారు కదా, అందుకే మా పిన్ని. ఇక్కడ ఎక్కువ ఫొటోస్ దిగలేకపోయినా నేను ఆ రోజు, నాకు హెల్త్ బాగాలేదు. ఎర్లీ మార్నింగ్ ఈ ఆల్బమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ పేజ్. నాకు ఇది చాలా ఇష్టమైన పిక్. సో ఆల్బమ్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇందులో ఒక్కాకు సాంగ్యం అండ్ అలాగే మా ఆయన వాళ్ళ ఊర్లో టెంకాయలు కొట్టే సాంగ్యం, మాకు నలుగు పెట్టే సాంగ్యం వరకు ఈ ఆల్బమ్. నెక్స్ట్ పెళ్ళిది ఇంకొక ఆల్బమ్ ఉంది. ఆల్బమ్ అయితే ఇది చూసిద్దాం. ఇది వచ్చేసి ఇంకా మ్యారేజ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అనమాట. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని రెడీ చేయడం వరకు మొత్తం ఆల్బమ్లోనే ఉన్నాయి ఫొటోస్. ఇక్కడ ఏంటంటే ఇంకా పెళ్లి జరగడము ఆ ప్రాసెస్ మొత్తం ఫొటోస్ ఇందులో ఉంటాయి. ఇందులో వారి పెళ్లి సందడి, రామిరెడ్డి శ్రీవిద్యల కళ్యాణం. ఈ ఆల్బంలో ఫస్ట్ ఫోటో ఇది. ఇది చాలా బాగుంటుంది పిక్. నెక్స్ట్ స్టార్టింగ్ మొత్తం స్టిల్సే. ఇది వచ్చేసి మైలవరం డ్యామ్ దగ్గర ఫోటో. అండ్ ఇది పెళ్ళి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫొటోస్. ఫస్ట్ పీటలు ఎక్కిన తర్వాత కూర్చున్నప్పుడు నమస్కారం చేయమన్నారు అనమాట. ఇంకా ఫోటోలు వాళ్ళది ఏముంది, వాళ్ళు ఏం చేయించినా వీళ్ళు ఫోటోలు తీస్తూ ఉంటారు. ఇది మొత్తం మండపము. అక్కడ స్టేజ్ లాగా వేపించి చేపించినారు. అండ్ ఇక్కడ వచ్చేసి మా అమ్మ, మా నాన్న, ఇక్కడ మా అత్త, మామ. అండ్ ఇది ఇక్కడ సేమ్ ఇక్కడ నాకు ఏ పిక్ అయితే తీసినారో నమస్కారం పెట్టేది అదే ఫోజ్లోనే ఈయన కూడా ఇక్కడ ఒక పిక్. నా పెళ్ళి బ్లౌజ్ గమనిస్తే మీకు ఒకటి అర్థం అవుతుంది, లాస్ట్లో చెప్తాను ఏంటనేది. అండ్ ఈ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. మా మామ, మా నాన్న, మా అమ్మ, అత్త. ఇక్కడ ఇదేనా చేతికి కంకణం కట్టుకునే తంతు జరిగేటప్పుడు ఈ ఫొటోస్. ఇక్కడ చూడండి బాగా క్లియర్గా ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే ఫోటో తీసినారు. ఇక్కడ ఈయన కట్టేటప్పుడు, ఇక్కడ నేను కట్టేటప్పుడు. ఇవే ఫుల్ ఫొటోస్, ఇవే ఓన్లీ క్లోజర్లో హ్యాండ్స్ కనిపించేలాగా. అండ్ ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు, దాన్ని కవర్ చేయడం కోసం ఇక్కడ ఇది వచ్చింది. మేము ఫోటోషూట్ చేయించుకునే రోజే దగ్గర 5-6 గంటలు వచ్చినాయి ఫోటోషూట్ కోసము. ఒకరు తీసుకుంటా ఉంటే ఇంకొకరు అడ్డం వస్తూ ఉన్నారు. చేసేది ఏం లేక ఎడిటింగ్లో ఇట్లా చేసుకుంటా ఉన్నాం. ఈ ఫోటో కూడా చాలా బాగుంటుంది. ఈ గ్రీనరీ అంతా ఒరిజినలే, ఇదేది గ్రాఫిక్స్ కాదు. జీలకర్ర బెల్లం పెట్టుకునేది నార్మల్గా మూవీస్లో ఎట్లా చూపిస్తారంటే అస్సలు చూడకుండా జీలకర్ర బెల్లం పెట్టుకునేటప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూసుకుంటున్నారని చూపిస్తారు. మాకైతే అదేం లేదు, ముందే చూసేసుకుంటాము. అల్లుడికి కాళ్ళు కడగడం, మా అమ్మ మా నాన్న ఈయనకి కాళ్ళు కడిగేటప్పుడు. ఎస్, ఇది ఎర్లీ మార్నింగ్ 6కి తీసిన పిక్. ఇది మొత్తం ఒరిజినల్. బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. బొందులు వేయడం అంటారు కదా వీటిని, ఆ థ్రెడ్స్ని. నాకు తెలిసి బొందులు అంటారు, ఒకరికొకరు వేసుకుంటారు అనమాట. ఇవి కూడా పెళ్ళిలో
ఇది తాళి. అంటే మాకు తాళిబొట్టు ఏమి ఉండదు, 101 పోగినే తాళిలాగా కట్టి 3 రోజులు కానీ లేదా 5 రోజులు కానీ తర్వాత తీసేస్తారు. ఇంకా నల్ల పూసలే తాళిబొట్టులాగా. ఎస్, ఇక్కడ చూడండి తాళి కట్టించుకున్న తర్వాత ఇది బాగుంది నవ్వేటప్పుడు. అంటే మ్యారేజ్ అయ్యేటప్పుడు ఏం అర్థం కాలేదు, కానీ ఆల్బమ్ చూసుకుంటే ఎంత బాగా అనిపిస్తుందో. అంటే నాకే కాదు ఎవరికైనా అలాగే ఉంటుంది ఫీలింగ్ పెళ్లి ఫొటోస్ చూసుకుంటా ఉంటే. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది తలంబ్రాలు పూసుకోవడము. ఫస్ట్ బియ్యం, ఏ రంగులు లేకోకుండా బియ్యంతో తలంబ్రాలు స్టార్ట్ చేస్తారు. తర్వాత తలుపులు అంటారు కదా, అవి మెరుపులు తలుపులు, కలర్స్ ఇంకా అవి బాల్స్ అవన్నీ. ఈ ఫొటోస్లో మొత్తం నేను ఎక్కడైనా నవ్వినాను. ఇది పెళ్ళైన తర్వాత పెళ్లి పీటల నుంచి లేచిన తర్వాత దండలు మార్చుకునే కార్యక్రమం ఇది. మేము పెళ్లి బట్టలలో ఏదైనా ఫోటో బాగుంది అంటే ఇది ఒక్కటే, ఇంకా స్టిల్స్ ఏం దిగలేదు. ఆ రోజు నాకు హెల్త్ బాగాలేదని ఫొటోస్ ఎంత టైం ఉన్నా కూడా మా పెళ్ళి ఎందుకు హడావిడిగా అయిపోయింది. ఈ ఫోటో వెనకాల ఇక్కడ నుంచి ఒక ఆయన చున్నీ ఇలా ఎగరేసి పక్కకి వెళ్ళిపోయినాడు. అరుంధతి నక్షత్రం చూపించేది. అప్పుడు ఏం అనిపించలేదు, కానీ ఈ పిక్ చూస్తే చాలా మంచి ఫీల్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మేము పెళ్లి చేసుకున్న టెంపుల్లో స్వామి లోపల భైరవేశ్వర స్వామి. అండ్ ఇది కూడా అరుంధతి నక్షత్రం చూపించేటప్పుడే. ఇక్కడికి వచ్చినారు అంటే ప్రతి ఒక్కరు వేసే డైలాగ్ ఏంటంటే, నీకు ఇప్పుడు అరుంధతి నక్షత్రం కనబడుతుందా అని అడుగుతారు. కనిపించలేదు అంటే అయ్యలు కూడా డైలాగ్ వెంటనే వేసేస్తారు అనమాట. పెళ్ళయింది కదా ఇంకా కనిపిస్తే నీకు చుక్కలు అని. సింగిల్ ఫోటో, ఈ ఫోటో కూడా చాలా బాగుంది. ఇంక ఇవన్నీ పెళ్ళైన తర్వాత వచ్చిన వాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చేవి. ఇక్కడ మా ఆయన వాళ్ళ మ్యాథ్స్ సారు 8th, 9th, 10th వరకు ఈసారి మ్యాథ్స్ చెప్పారంట. అసలు ఈ సార్ గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటాడు, అంత పిచ్చి. ఇది కూడా మైలవరం డ్యామ్ దగ్గరే. ఫొటోస్ తీసుకోవడం ఏమో కానీ ఆ బ్రిడ్జ్ ఎక్కినప్పుడు నాకు ఎంత భయం వేస్తూ ఉండిందో. ఇంక ఇవన్నీ స్టిల్స్. ఈ ఫోటో కూడా చాలా బాగుంటుంది. ఇది అన్నీ బాగుంటాయి. నెక్స్ట్ వీళ్ళు మా ఫ్రెండ్స్ 10th, వీళ్ళిద్దరు వచ్చేసి 10th ఫ్రెండ్స్. ఈ అమ్మాయి ఇంటర్ ఫ్రెండ్ అండ్ రాధా అన్న. నాకు ఈ పిక్కు చూసినప్పుడల్లా ఒకటే గుర్తొస్తుంది, జాతిరత్నాలు మూవీలో గిఫ్ట్ పట్టుకొని ఒకరి కింద ఒకరి చేతులు వేసి పిక్ చూసినప్పుడు నాకు జాతిరత్నాలు మూవీలో సీనే గుర్తొస్తుంది. వీళ్ళంతా మా ఆయన 10th క్లాస్మేట్స్. అండ్ ఇవి కూడా ఇంకా మొత్తం స్టిల్స్. ఈ ఫోటో కూడా చాలా బాగుంది నా ఊట. వీళ్ళంతా మా ఆయన వాళ్ళ ఆఫీస్లో కొలీగ్స్, గుంటూరు నుంచి వచ్చినారు. ఇక్కడ వచ్చేసి మా అక్క బావ. మా ఆయన వాళ్ళ 10th హాస్టల్ ఫ్రెండ్స్. ఇందాక చెప్పింది 10th స్కూల్ ఫ్రెండ్స్ అంట. నేను చేసి మా చెల్లి. ఇక మా మామ ఫ్రెండ్. ఇక్కడ వచ్చేసి మా హీరో ఎంత బాగున్నాడు ఈ ఫోటోలో. ఈ ఫోటో కూడా చాలా, ఇది ఒక ఈ ఫోటోలోనే. ఈ ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటుంది, వాటర్ మొత్తం. ఇది కూడా చాలా బాగుంది. అమ్మిరెడ్డి శ్రీవిద్య. ఇక్కడ వీళ్ళు కూడా మా ఆయన వాళ్ళ 10th ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మా చిన్నాడపడుచు, మా వదిన వాళ్ళ అత్త, తర్వాత ఇంటర్లో నా బెస్ట్ ఫ్రెండ్ రమ్య. ఫోటో మేము ఇంట్లోకి ఫ్రేమ్ చేయించుకున్నాం అనమాట. మా జేజీ పక్కన మా అబ్బాని ఎడిటింగ్లో పెట్టి ఫ్రేమ్ చేయించుకున్నాము. మా అబ్బా పెళ్ళికి రాలేదని ఏదో అనుకోకండి, ఆయనకి హెల్త్ సపోర్ట్ చేయదు. అంటే లాంగ్ జర్నీస్కి ఎప్పుడు ఇల్లు వదిలి వెళ్ళడు. ఇంటి దగ్గర ఉన్నంత వరకు ఫొటోస్లో ఉండింటాడు, కానీ ఈ ఫోటోలో లేదు. ఎందుకంటే దగ్గర మా ఇంటి దగ్గర నుంచి 2 hours జర్నీ మేము పెళ్లి చేసుకున్న ప్లేస్కి రావడానికి. అందుకని రాలేదు, ఇంటి దగ్గరే ఉన్నాడు. ఎడిటింగ్లో మేమైతే ఫోటో వేయించేసి ఫ్రేమ్ చేయించుకున్నాము. అండ్ నెక్స్ట్ బ్రిడ్జ్ మీద ఇది కూడా డ్రోన్ షాట్ ఫోటో, చాలా బాగుంటుంది ఫోటో ఇది. ఆ ఫోటోలలో స్టిల్సే ఎక్కువ కనిపిస్తాయి. ఇది వచ్చేసి ఇప్పుడు పెళ్ళైన తర్వాత నా ఫుల్ ఫ్యామిలీ అన్నమాట. ఇక్కడ మా చిన్నాడు పడుచు వాళ్ళ హస్బెండ్ అమరన్న వికెటింగ్లో పెట్టించినాం అనమాట. ఎందుకంటే మేము మ్యారేజ్ అంటే సడన్గా చేసుకోవాల్సి వచ్చింది, ఎక్కువ టైం లేదు. అన్న వేరే కంట్రీలో జాబ్ చేస్తాడు, రాలేకపోవడం వల్ల
ఇక్కడైతే ఎడిటింగ్ లో వేపించినాము. ఈ ఆదిబాబు ఉన్నా కూడా బయట తిరుగుతూ ఉన్నాడు అనమాట. ఈయన కూడా ఎడిటింగ్ ఈ ఫోటోలో. ఇంకా వీళ్ళంతా ఒరిజినలే. మా పెద్ద ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అండ్ హిట్ లక్కీ. అందుకే నేనేం చెప్పట్లేదు ఈ ఫోటో చూసి, మీరే కమెంట్ చేయండి మా స్కిల్స్ ఎలా ఉన్నాయి గండి కోటలో అని చెప్పేసి. ఇది కూడా మొత్తం ఫ్యామిలీ పిక్సే. సాంగ్ చేయించుకున్నాము. ఆ సాంగ్లో షూట్ చేసేటప్పుడు ర్యాండమ్గా తీసిన పిక్ చాలా బాగుంటుంది. సాంగ్ కూడా తొందరలోనే మన ఛానల్లో వదులుతాము. నెక్స్ట్ ఇది ఫుడ్ తినేటప్పుడు ఒకరు తీస్తున్నారు. ఇక్కడ మా శివన్న క్యాజువల్గా వచ్చి సెల్ఫీ కొడతా ఉంటే ఆ కెమెరా ఆయన చూసి ఫోటో కొట్టాడు. ఇక్కడ మోహన్ అన్న చూడండి. ఎవరన్నా మోహన్ అన్న ఫ్రెండ్స్ వీడియో చేస్తూ ఉంటే అన్న గురించి కామెంట్ చేయండి పిక్ ఎట్లుంది అని చెప్పి. ఇంకా మా ఆయన వాళ్ళ కజిన్స్ గ్యాంగ్. సో ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ సూపర్ ఉంటుంది ఈ పిక్. దీన్ని కూడా మేము ఫ్రేమ్ చేయించుకున్నాము. లాస్ట్లో నేను మా బ్లౌజ్ గురించి చెప్తానని చెప్పాను కదా. ఏంటి అంటే బ్లౌజ్ మీద నేను లెటర్స్ వేయించుకున్నాను అనమాట. SR అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది ఆర్ అని. ఆర్ అంటే రామ్ రెడ్డి, మా ఆయన పేరు. ఎస్ అంటే శ్రీ విద్య, నా పేరు వచ్చేలాగా ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఆ బ్లౌజ్ అయితే డిజైన్ చేయించుకున్నాను. కంప్లీట్ అయిపోయింది మా పెళ్లి పుస్తకం కంప్లీటెడ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.